2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాను, చూడండి. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడుము అని నేను నా హృదయముతో చెప్పుకొంటిని, అయితే అదియు వ్యర్థమాయెను. I said in my heart, come now, I will test you with pleasure, enjoy yourself. But behold, this also was vanity. చూడండి, ఇతను మాట్లాడిన మాటలు. ఐ సెడ్ ఇన్ మై హార్ట్, నా హృదయములకు నేను చెప్పుకున్నాను, నా హృదయంతో నేను ఆజ్ఞయిస్తున్నాను లేదా మనవి చేస్తున్నాను, సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటున్నాను. కమ్ నౌ, ఇప్పుడు నీకు నేను సౌఖ్యము చేత ఒక శోధన పరీక్ష పెడుతున్నాను. ఓ హృదయమా, నీవు మేలులన్నీ అనుభవించేసేయి, అది ఎలా ఉంటుందో దాన్ని బట్టి కలిగిన ఫలితం ఏంటో చెప్పు అని తన హృదయంతో తాను చెప్పుకున్నాడంట. చాలామంది వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, నీకు కావలసినంత కూడబెట్టానన్న ధనవంతుడిని గురించి ప్రభు అన్న మాట వెర్రివాడా అన్నాడు. ప్రాణము తిని తాగి సుఖించి పరమార్థాన్ని చూడలేదు, అర్థవంతమైన జీవితాన్ని చూడలేదు, వెర్రితనమే అవుతుంది అది. సొలొమోను ఇది గ్రహించాడు అతని జీవితంలో. ప్లెజర్ చేత, సౌఖ్యము, ఆనందము, సంతోషము చేత హృదయం సంతుష్టి నొందదు. నీవు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత అనుభవించినా మరింత అనుభవించాలనే భావనే కలుగుతుంది తప్ప నేను అనుభవించినది చాలనే భావన రాదు. హృదయానికి అదే చెప్పుకుంటున్నాడు అతడు. నిన్ను సంతోషము చేత శోధించి చూస్తాను. తనే అనుకుంటున్నాడు, నేను వివిధ రకాల సంతోషాల చేత నన్ను నేను నింపుకుంటాను, అప్పుడు చూస్తాను అనుభవం ఎలా ఉంటుందో, తృప్తినిస్తుందో లేదో అనుకున్నాడు. అయితే అలా చేసిన మీదట తాను తెలుసుకున్నది ఏమిటంటే ఆ ప్రయత్నం అంతా కూడా వ్యర్థము అని తెలుసుకున్నాడు. అది అతనికి సంతృప్తిని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. కొన్ని చెప్పాడు. నవ్వుతో ఐ సెడ్ ఆఫ్ లాఫర్, ఇట్ ఈజ్ మ్యాడ్, నీవు వెర్రిదానివనియు, సంతోషముతో నీ చేత కలుగునది ఏమి అనియు నేనంటిని. సంతోషంతో అన్నాడట నవ్వుతూ, నీ చేత కలిగేది ఏమిటి? నా మనస్సు ఇంకనూ జ్ఞానం అనుసరిస్తుండగా ఆకాశము క్రింద బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవిస్తారో చూడాలని తలుచుకుని నా దేహాన్ని ద్రాక్షారసం చేత తృప్తిపరుచుకుంటానని, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహిస్తానని నా మనసులో నేను యోచన చేసుకున్నాను. ఎందుకంటే తానందరికంటే జ్ఞానిని అనుకున్నాడు కదా, జ్ఞానవంతుడు కూడా కదా. కాబట్టి నిత్యము మద్యం తాగి ఉండేవాడు ఏమి సంపాదిస్తున్నాడు ఆ యొక్క మత్తులో, మతిహీనతలో అనేది ఒక జ్ఞానిగా నేను తెలుసుకొని చెప్పాలి లోకానుకొని ప్రయత్నం చేశాడు. ఏం చేశాడట? బ్రతుకు కాలమంతా మనుషులు ఏ మేలు చేసి అనుభవిస్తారో అది కూడా చూడాలని చెప్పి తన శరీరానికి అవకాశాలు కల్పించుకుంటూ వచ్చాడు. నేను గొప్ప పనులు చేయబూనాను. చూడండి, ద్రాక్షారసం తాగిన వాడికి ఏం ప్లెజర్ వస్తుందో, డబ్బు సంపాదించిన వాడికి ఏం ప్లెజర్ వస్తుందో, భవనాలు నిర్మించుకున్న వాడికి, పట్టణాలు నిర్మించుకున్న వాడికి ఏం ప్లెజర్ వస్తుందో, ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేసిన దాని వల్ల ఏం ప్రయోజనం వస్తుందో, అంటే మానవ మేధస్సు వలన భౌతిక పరిస్థితులను బట్టి కలిగేటువంటి ప్రయోజనత్వాన్ని గూర్చిన పరీక్ష చేయటానికి ముందుకెళ్ళాడు. అది అతని హృదయానికి ఆనందాన్ని ఇవ్వలేదు.
ఆత్మలో ఆనందాన్ని ఇవ్వగలిగేది దేవుని సన్నిధి మాత్రమే. నీ భౌతికంగా నీవేమనుభవించినా నీ ఆత్మలో ఆనందం ఉండదు. కడుపు నిండా భోంచేసిన, త్రాగిన, వ్యభిచరించిన, అనుభవించిన, సౌఖ్యాలలో బ్రతుకుతున్న నీ అంతరంగంలో పాపము నుండి విడుదల లేకపోతే నీ హృదయములో ఆనందం రానే రాదు. నీ ఆత్మలో శూన్యత పోనే పోదు. నీ మీద అపవాది యొక్క అధికారం నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు. పాపభారం చేత, అపరాధ భావన చేత, భయం చేత, నిరీక్షణ లేని బ్రతుకు చేత జీవించాల్సి వస్తుంది. 4వ వచనం చదువుతాను. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని. గొప్ప పనులు చేయబూనుకొంటిని. ఐ మేడ్ గ్రేట్ వర్క్స్. ప్రతి మానవుడు భూమి మీద ఏదో ఒక గొప్ప పని సాధించాలనుకుంటాడు. ఆ గొప్ప పని సాధించటానికి ఎంతో ప్రయాసపడతాడు. ఆ తరువాత తాను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు తన ప్రయాసలో తనకు కలిగిన ప్రతిఫలం ఏమిటని ఆలోచించినప్పుడు సమస్తం శూన్యము అని తెలుసుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తి నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలని ఎంతో కష్టపడ్డాడు, వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తరువాత అతడు ఏడుస్తున్నాడట. ఏడుస్తుంటే విలేకరులు అడిగారు, అయ్యా మీరు ఉత్కృష్ట స్థానానికి, ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయారు, మీరే ఇప్పుడు నెంబర్ 1 కదా, ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆయన చెప్పాడట, ఇక ఎదగటానికి నాకేమీ లేదు, దిగజారుతానేమో అనే భయం వెంటాడటం ఇప్పటి నుంచి ప్రారంభమైందని. ఆ నెంబర్ 1 పొజిషన్ అతనికి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. గొప్ప గొప్ప పనులు చేయబోనుకుంటాం. మనుషులందరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. కొందరు విశేషంగా ఉన్నతమైన కార్యాలు చేపట్టి పూర్తి చేస్తుంటారు. సొలొమోను తన కొరకు తాను చాలా గొప్ప కార్యాలు చేసుకున్నాడు. తన ఆనందం కొరకు చాలా కార్యాలు చేశాడు. అవి ఒక్కొక్కటి చెబుతున్నాడు. నా కొరకు నేను ఇండ్లు కట్టించుకుంటుని, ఇల్లు కాదు, ఐ బిల్ట్ హౌసెస్ అండ్ ప్లాంటెడ్ వినియార్డ్స్ ఫర్ మై సెల్ఫ్. నా కొరకు ఇండ్లు కట్టించుకున్నాను, నా కొరకు ద్రాక్ష తోటలు నేను నాటించుకున్నాను, నా కొరకు తోటలను వనములను వేయించుకున్నాను, సకల విధముల ఫలవృక్షాలను వేయించుకున్నాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. చూడండి, ఏ మనిషికి దక్కుతుంది ఇంతటి ఆధిక్యత? సొలొమోనుకు దక్కిందండి. సొలొమోను తాను తనకు ఉన్నతమైనటువంటి ప్రభావాన్ని నిర్మాణం చేసుకోగలిగాడు. ఇవాళ ఒక ఇల్లు కట్టాలంటే మన వల్ల కాదు, కానీ ఆయన తన కొరకు నగరాలను కట్టించుకున్నాడు, ఇండ్లను కట్టించుకున్నాడు. తన భార్యలకు ఇండ్లు కట్టించి ఇచ్చాడు, రాణులకు అంతఃపురాన్ని కట్టించి ఇచ్చాడు. ఎన్నో నూతనమైనవి, కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ ప్రపంచవ్యాప్తంగా తెప్పించాడు. నెమళ్ళ యొక్క ఈకలను తెప్పించాడు, ఏనుగుల యొక్క దంతాలను తెప్పించాడు, ఎంతో అలంకరింపజేశాడు. ఎన్ని చేసినా అతని హృదయంలో ఆనందం రాలేదు. వృక్షాల నారుమళ్ళు నీరు పారుటకు చెరువులు త్రవ్వించుకున్నాడు. పనివారికి పనికత్తెలకును సంపాదించుకున్నాను. ఇంట పుట్టిన దాసులున్నారు. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ మందలు, గొర్రెల మేకలు మందలు విస్తారంగా సంపాదించుకున్నాను. నా కొరకు నేను వెండి బంగారాలను, రాజులను సంపాదించు సంపదను, ఆయా దేశాలలో దొరుకు సంపత్తును
నేను సమకూర్చుకున్నాను. నేను గాయకులను గాయకురాండ్రులను మనుషులిచ్చు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని. హీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎంతో ఆనందాన్ని అతడు అనుభవించాడు. విదేశాలలో ఉన్నటువంటి వస్తువులను తాను తెప్పించుకున్నాడు. ఇవాళ ఫారిన్ బ్రాండెడ్ ఆర్టికల్స్ అంటే మనకు చాలా ఇష్టం కాదు. మన దేశంలో ఉన్నతమైన వాటిని కొంటాకి ఇష్టపడరు, కానీ విదేశం నుండి వచ్చిందంటే ఎక్కువ వెచ్చించుకుంటున్నారు వాళ్ళు. ఒక ఆయనట సింగపూర్ దేశం వెళ్ళాడట. అక్కడ ఇంపోర్టెడ్ పౌడర్ టిన్ అని అనౌన్స్ చేస్తుంటే విదేశీ సంబంధమైన బ్రహ్మాండమైనటువంటి పౌడర్ డబ్బా అని చెప్పి అమ్ముతున్నాడంట ఒకడు. వెళ్ళి కొనేసాడు. తీరా ఇంటికి వచ్చి చూస్తే మేడ్ ఇన్ ఇండియా అని ఉందట క్రింద. భారతదేశం నుండి సింగపూర్ వెళ్ళి ఆయన కొనుక్కొచ్చింది ఇండియాలో తయారు చేసిన ఒక నూతనమైన పాండ్స్ పౌడర్ లాంటిది కొన్నాడు. క్రేజ్ అన్నమాట. మనిషి క్రేజీగా ఉంటాడు. తాను తన పనుల్లో వినూత్నతను విశేషతను కనపరచాలని కోరుకుంటుంటాడు. ప్రతి మానవునిలో ఈ యొక్క ఆకాంక్ష ఉంటుంది. ఐఎమ్ సెపరేట్, ఐఎమ్ యూనిక్, నేను చాలా ప్రత్యేకించబడ్డ వాడిని, నేను చాలా విశేషమైన వాడిని, కనుక నా విశేషమైన జీవితానికి విశేషమైన అవకాశాలు కావాలని మానవుడు పరితపిస్తూ ఉంటాడు. అలాంటి పరితాపం సొలొమోను గారిలో కూడా వచ్చింది. కానీ దానివల్ల ఫలితం ఏమిటి? గొప్ప గొప్ప దాసులున్నారు, దాసీలున్నారు, గాయకులున్నారు, గాయకురాండ్రున్నారు, ఇండ్లున్నాయి, పొలాలున్నాయి, వస్తువులున్నాయి, వాహనాలున్నాయి, సంపద ఉన్నది, విదేశీ వస్తువులు వెల్లువెత్తి వచ్చాయి. ఎంత వస్తోంది కదా, మరి కంటెంట్మెంట్ వచ్చిందా? తృప్తి వచ్చిందా? ఇదేరా జీవితం అంటే అని చెప్పుకోగలిగే మీనింగ్ లైఫ్కి ఏమన్నా దొరికిందా? ఉపపత్తులను తెచ్చి ఉంచుకున్నాడట. ఎంతోమంది స్త్రీలను అనుభవించాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఫలానా అందగత్తి తన వశం అయితే బాగుంటుంది, అంతకంటే జీవితం లేదనుకుంటారు. ఆమెను వివాహం చేసుకోకపోతే నా జీవితం వృధా అనుకునేటువంటి వ్యక్తులు పురుషుల్లో లేకపోలేదు. తాను కోరుకున్న దాన్ని తాను అనుభవించగలిగాడు. అందరికీ దొరికేది కాదు, అది అతనికి సాధ్యమైంది. నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. ద డేంజర్ ఆఫ్ డెవలప్మెంట్, భౌతిక సంబంధమైన అభివృద్ధిలో ఉన్న ప్రమాదములోనికి ఎంటర్ అయ్యాడు సొలొమోను. అతనికి అర్థం కాకుండానే నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. ఇన్ని చెప్పినాక అతను అన్నమాట, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. అండ్ ఆల్సో మై విజ్డమ్ రిమైన్డ్ విత్ మీ బికాజ్ ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఇన్ని దేవుని విడిచి ఇన్ని రకాలైన లోకాన్ని సంపాదించుకుంటూ వెళుతున్నా దేవుడు తానిచ్చిన వరాన్ని అతనికి దూరం చేయలేదు. ఒక బోధకునిగా నేను చెబుతున్నాను, చాలా సందర్భాల్లో దేవునికి ఇష్టం లేని జీవితాన్ని గడిపినా దేవుడిచ్చిన వరం ఉందే, దాన్ని దేవుడు తీసేయడు. దేవుడు మనిషిని తీసేస్తాడు కానీ వరాన్ని తీసేయడు. నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు, నాతోనే ఉంది అని అన్నాడు. జ్ఞానమా? ఒక ఇల్లు కట్టించుకుంటే జ్ఞానం, ఇండ్లు కట్టించుకోవటం జ్ఞానం ఎట్లవుతుంది? తనకు మదికి ఏం తోస్తే అది చేశాడు, అది జ్ఞానం ఎట్లవుతుంది? తాను గొప్ప కార్యాలు చేయబూనాడు కానీ తృప్తి రాలేదు, జ్ఞానం ఎట్లవుతుంది? నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా హృదయం నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియూ అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధం చేయలేదు. ఈ స్టేట్మెంట్ చదువుతుంటేనే భయం వేస్తోంది. కన్ను దేన్ని చూడాలనుకుంటే దాన్ని చూశాడట. ప్లెజర్ ట్రిప్స్, బ్యూటీ కంటెస్ట్స్, ఎవరిని చూడాలంటే వాళ్ళని, ఏమి చూడాలంటే అది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. తన నేత్రం యొక్క ఆశ తీర్చబడుట కొరకు తాను నిర్బంధం లేకుండా ప్రయాణాలు చేశాడు.
చూడండి, చాలామంది ప్రపంచ వీక్షణం చేయాలనుకుంటారు, సమస్తం చూడాలనుకుంటారు. కొందరు సముద్రాల లోపటికి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నారు, ఏముందో చూడాలని. కొందరు వేరే గ్రహాలకు పోతున్నారు, ఏముందో చూడాలని. చంద్రుడి మీదకి పోయారు, ఏముందో చూడాలని జెండా పాతి వచ్చారు. భారతీయులు కూడా వెళ్ళారు. చూడండి, కొందరు అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు, ఏమున్నాయి అడవుల్లో చూడాలని. కొందరు జంతువుల మధ్య గడుపుతున్నారు, ఏముంది జంతువుల మధ్య, వాటి స్వభావం ఎట్లా ఉందో చూడాలని. ఆశ, మానవుడికి ఆశ, నేత్రానికి ఒక ఆశ ఉంది. ఏమిటంటే ఐ వాంట్ టు సీ సంథింగ్ న్యూ అండ్ డిఫరెంట్. అలా అనుకొని తన కన్ను ఏది చూడాలనుకుంటే దాన్ని చూచాడట, ఏం అభ్యంతరం పెట్టలేదట. తను ఏం అనుభవించాలనుకున్నాడో అటన్నింటిని అనుభవించేశాడట. అలా అనుభవించకుండా హృదయానికి అభ్యంతరం చెప్పలేదట. ఎలా ఉంది ఈ పదం? విచ్చలవిడిగా బ్రతికాడు అనేది అర్థం అవుతుంది. డబ్బుంది, అధికారం ఉంది, హోదా ఉంది, అందం ఉంది, అవకాశం ఉంది. ఈ పదాలన్నీ చదివితే ఒక్కటి అర్థమవుతుంది, ఏమిటంటే దేవుని వాక్యమును పట్టించుకొనకుండా బ్రతికాడు. దేవుని నియమము, దేవుని వాక్యములో ఉన్న క్రమశిక్షణ, నియమాలు, పద్ధతులు పట్టించుకోలేదు సొలొమోను. ఇది ఘనత, అసహ్యమా? వాళ్ళకేంటంటే బాబు, చాలా డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి, పనోళ్ళు ఉన్నారు, కోటలున్నాయి, బంగళాలున్నాయి, పొలాలున్నాయి, స్థలాలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దేవుడు ఉన్నాడా వారి జీవితంలో? Does they had the God in their lives? దేవుడు వారి జీవితాల్లో ఉన్నాడా? లేని ఎడల సమస్తము సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా పనులన్నింటి వలన నాకు దొరికిన భాగ్యం ఇదే అన్నాడు. అన్నీ నేను అనుభవించేశాను, ఎవ్వరూ చెయ్యలేదు కనుక అది భాగ్యం అనుకున్నాడు. ఇంతగా ఎవరు అనుభవించలేదు కాబట్టి అది భాగ్యం అనుకున్నాడు. కానీ తర్వాత వచనంలో చెప్పాడు, అప్పుడు నేను చేసిన పనులన్నింటినీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతటిని నేను నిదానించి చూడగా అవన్నీ వ్యర్థమైనవి. ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా పడ్డాడు, సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడింది. 29 పర్యాయాలు రాశాడు సూర్యుని క్రింద అంటూ సొలొమోను. అలెగ్జాండర్ మహాచక్రవర్తి, గ్రీకు సామ్రాజ్యాధినేత, అతి చిన్న వయసులో ప్రపంచాన్ని జయించాడు. విషజ్వరంతో చనిపోయాడు. అతడు కోరినది ఏమిటంటే నా క్యాఫిన్ బాక్స్లో నుంచి చేతులు బయటికి పెట్టమన్నాడు. అలెగ్జాండర్ ఉట్టి చేతులతో వచ్చాడు, ఎంప్టీ హ్యాండ్స్తో వచ్చాడు, ప్రపంచాన్ని జయించాడు. కానీ ఏమీ తీసుకుని వెళ్లకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమిటి ప్రయోజనం? ఎంత సంపాదించాడు, ఏం తీసుకెళ్తున్నాడు? లెక్క అప్పగించడానికి వెళుతున్నాం మనం. ఇది మీలో ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ప్రధానమైనటువంటి అంశము. ఐ మస్ట్ గివ్ అన్ అకౌంట్ టు గాడ్ అబౌట్ మై లైఫ్. అందుకే పశ్చాత్తాపడాలి, ప్రభువుని క్షమాపణ కోరుకోవాలి. వీటి యందు నాకు ఏమీ ప్రయోజనం కనపడలేదు, గాలికి ప్రయాసపడినట్లుగా ఉంది. నేను సమాధుల తోటలో 3 సంవత్సరాలు విస్తృతమైనటువంటి సర్వీస్ చేశాను. డే అండ్ నైట్ అటెండ్ అయ్యాను. నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నేను అటెండ్ అయ్యాను, నేను మార్పు తేగలిగాను, నేను ఒక క్రమం ఏర్పరచగలిగాను, దానికోసం ఎంతో పోరాడాను, అభివృద్ధి చేయగలిగాను, లైట్స్ తేగలిగాను, రోడ్స్ తేగలిగాను, ప్రహారీలు తేగలిగాను, బిల్డింగ్స్ తేగలిగాను, వాటర్ ఫెసిలిటీ తేగలిగాను, మొక్కలు వేయించగలిగాను, ఒక ఆర్డర్లో పెట్టించగలుగుతున్నాను, అక్రమాలను ఆపగలిగాను, దోపిడీలను ఆపగలిగాను, ఎన్ని డెవలప్మెంట్స్ చేశాను. ఏమిటి దీనివల్ల నాకు చేసినటువంటి ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న నాకు తలెత్తినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, గ్రాటిట్యూడ్ క్రిస్టియన్స్లో చాలా మందిలో నేను గమనించలేదు.
అనేక మంది దైవ సేవకుల్లో అప్రిసియేషన్ చూడలేదు. ఏమిటి? వాట్ ఐ హ్యావ్ ఎర్న్డ్ ఫ్రమ్ దిస్. నాకు అనిపించింది, ప్రభువు యొక్క బిడ్డలు, ప్రభువు నందు మృతి నొందిన వారు ఒక క్రమమైన రీతిలో సమాధి చేయబడి డిగ్నిటీ ఆఫ్ క్రిస్టియన్ విషయాల్లో చేయాలని అనిపించింది నాకు. చేశాను. ఏమిటి దానివల్ల ఏమిటి ప్రయోజనం అంటే ఏమిటి ఉంటుంది? నా టెన్యూర్ అయిపోతుంది, మరొకళ్ళు వస్తారు. కెన్ ఐ కంట్రోల్ ద థింగ్స్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్ ద టైమ్? అన్ని సందర్భాల్లో నేను చేయగలుగుతానా? నేనుంటానా భూమి మీద శాశ్వతంగా? నేను ఎప్పుడు మరణిస్తాను నాకు తెలియదు కదా. కనుక నేను దీన్ని తీసుకెళ్తానా? దీని యొక్క ప్రయోజకత్వం ప్రభు ఎదుట నేను లెక్క అప్పగించినప్పుడు నాకు బహుమానం దొరుకుతుందా? కనుక నా యాటిట్యూడ్ని బట్టి నేను సంతోషపడ్డాను. అక్కడ ప్రజలు ఇచ్చిన మన్నను, లేకపోతే ఎవరో కాంపిటీటర్స్ ఇచ్చినటువంటి ఒక చక్కటి కితాబుకో నేను మురిసిపోలేదు. బిఫోర్ గాడ్, దేవుని ఎదుట ఈ కార్యాన్ని బట్టి నాకు ఏదైనా ప్రతిఫలం దొరుకుతుందా? యథార్థంగా ఉన్నాను, ఆయన మహిమపరిచానని అనుకున్నాను. కనుక నేను మనవి చేస్తున్నాను, అలా ఏ ప్రోగ్రామ్ అన్నా తీసుకోండి. దేశ పరిష్కారం 5,000 ఎపిసోడ్స్ మాట్లాడాను. దానివల్ల నాకేమొస్తుంది అని అంటే, పరలోక రాజ్యంలో దానివల్ల నాకు బహుమానం కలిగినదే నాకు దక్కినట్టు తప్ప భూమి మీద వచ్చింది ఏమిటి? భూమి మీద మన యొక్క యాత్రాకాలం వంటిదని మనం గుర్తిరిగితే మనం ఎన్నడూ కూడాను మన జీవితంలో అర్థవంతమైనటువంటి జీవితానికి మనం వెళుతున్నాం లేదనేది పరిశీలించుకోవాలి. We must live the meaningful life. చక్కటి అర్థవంతమైన జీవితాన్ని మనం అనుభవించాలి తప్ప పరమార్థం లేని జీవితాలు జీవించకూడదు. లోకాన్ని ఎంత నీవు అనుభవించావు కాదు, నీ జీవితాన్ని లోకానికి ఎంత ఇచ్చావు. దేవునికి మహిమ తెచ్చేట్టు నువ్వేం చేసావు లోకానికి? లోకాన్ని నీకేం చేసేటట్లుగా చేసుకున్నావు? దట్స్ నాట్ ఇంపార్టెంట్ అండ్ ప్రయారిటీ. లోకానికి నువ్వేమి ఇవ్వగలిగావు? దేవునికి మహిమ ఎక్కడ తేగలిగావు నీ జీవితం ద్వారా? నువ్వు జ్ఞాన ప్రదర్శన చేసావా? నీ జీవితాన్ని వెచ్చించడంలో అజ్ఞానిగా మిగిలిపోయావా అనేది పరిశీలించుకోవాలి. ఏమీ లాభకరమైంది లేదని తెలుసుకున్నాడంట. ఉపయోగం ఏంటి? క్రీస్తు యేసునందు ప్రయాస వ్యర్థం కాదన్నాడు తప్ప ఇష్టం వచ్చింది అనుభవించి నేను గొప్పవాడిని అనుకోను. నేను ముగిస్తున్నాను. 12వ వచనము నుండి వాక్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. రాజు తర్వాత రాబోవువాడు ఇదివరకు జరిగిన దాని విషయము సహితము ఏమి చేయునో అనుకొని నేను జ్ఞానమును, వెర్రితనమును, మతహీనతను పరిశీలించుటకై పూనుకుంటుని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. రాజు తర్వాత రాబోవువాడు. So I turned to consider wisdom and madness and folly. For what can the man do who comes after the king? Only what has already been done. రాజు తర్వాత రాబోవువాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతం ఏమి చేయునో అనుకుని పరిశీలించాలని నేను పూనుకున్నాను. చూడండి, రాజు తర్వాత రాబోవువాడు. ప్రభుత్వాలు మారతాయి, ప్రజలకు హోప్ కావాలి, ప్రజలకు నిరీక్షణ కావాలి. We will get something new and great things and better things. ఇదివరకు మాకున్న దానికంటే మాకు ఇప్పుడు గొప్ప కార్యాలు కావాలి, గొప్ప వసతులు కావాలి, గొప్ప కార్యక్రమాలు కావాలి, గొప్ప పనులు కావాలని ప్రజలు కోరతారు. దానికి అనుగుణంగా నూతనంగా రాజు స్థానంలో వచ్చిన వాడు చేయటానికి పరిశీలిస్తాడు. జ్ఞానంతో పరిశీలించాలని కోరుకున్నాడు. వెర్రితనం, మతిహీనతను పరిశీలించుటకు పూనుకున్నాడు. చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని తెలుసుకున్నాడు.
చీకటి, వెలుగు, బుద్ధిహీనత, జ్ఞానం, వీటి ప్రయోజకత్వాన్ని గురించి ఆలోచించాడు. వెలుగు ఎంత అవసరమో, జ్ఞానం ఎంత అవసరమో నేను తెలుసుకున్నాను అన్నాడు. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుస్తున్నాడు, అయినను అందరికీ ఒకటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. ద వైజ్ పర్సన్ హ్యాస్ హిస్ ఐస్ ఇన్ హిస్ హెడ్, బట్ ద ఫూల్ వాక్స్ ఇన్ డార్క్నెస్, అండ్ అట్ ఐ పర్సీవ్డ్ దట్ ద సేమ్ ఈవెంట్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ దెమ్. అందరికీ ఒకటే జరుగుతున్నట్టుగా నేను తెలుసుకున్నాను, ఇది వ్యర్థంగా అనిపిస్తోంది అన్నాడు. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. కన్నులు తలలో ఉండటం ఏమిటి అంటే బ్రెయిన్ ఉందని అర్థం. వివేచిస్తాడు. కనులుండి చూడలేని వాడు అజ్ఞాని, కనులతో కాక మనసుతో చూడగలిగేవాడు నిజమైన జ్ఞాని. కళ్ళు కనబడుతుంటాయి కానీ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంటారు. చూడకపోయినా రైట్ డెసిషన్స్ తీసుకునేవాడు తెలివిగలవాడు, మెదడులో కనులున్నవాడు. అంటే ఆ ఐడియా, ఆ విజన్, అండర్స్టాండింగ్ ఉన్నవాడు, వాడు గొప్పవాడు ఇప్పటికైనా. తర్వాత వచ్చిన అందరికీ ఒకటే గతి సంభవిస్తోందని చెబుతున్నాడు. అదే ఆలోచించాల్సింది. 15 బుద్ధిహీనునికి సంభవించున్నట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానం ఎలా సంపాదించినని నా హృదయమందు అనుకుంటుని ఇది వ్యర్థమే. బుద్ధిహీనుడు నేను ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి అనేది పరిశీలించాను. నేనెంతో జ్ఞానం సంపాదించాను, అయినను నాకును బుద్ధిహీనునికి ఒకటే విధమైనటువంటిది ఫిజికల్ డెత్ వస్తుంది. నా జ్ఞానం వల్ల నాకు ప్రయోజనం ఏమిటి? ప్రియ దేవుని బిడ్డలారా, మన జ్ఞానం వలన మనకు ప్రయోజనం ఏమో కానీ మన జ్ఞానం వలన ఇతరులకు ప్రయోజనం ఉంటుంది, అది నిలబడే ఉంటుంది. జ్ఞానం కలిగిన వారు అనేక మంది కనిపెట్టినటువంటి ఇన్వెన్షన్స్ వాళ్ళకంటే కూడా ఇతరులకే బాగా ఉపయోగపడ్డాయి. కనుక జ్ఞానము ఇతరుల యొక్క క్షేమం కొరకు ఉపకరిస్తుంది, నీ క్షేమం కొరకు కాదు. బుద్ధిహీనులను గూర్చి ఉన్నట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకము ఎన్నటికీ ఉంచబడదు. బుద్ధిహీనులు జ్ఞానులు ఇద్దరిని గూర్చిన జ్ఞాపకాలు ప్రజల నుండి తొలగిపోతాయి. వాస్తవం. పర్ఫెక్ట్గా మానవత్వంతో మనుష్య ఉద్దేశంతో ఆలోచిస్తున్నాడు. మంచోడు చనిపోయినా మర్చిపోతారు, చెడ్డోడు చనిపోయినా మర్చిపోతారు. బుద్ధిహీనుడు చనిపోయినా మర్చిపోతారు, బుద్ధి గలవాడు చనిపోయినా మర్చిపోతారు. మర్చిపోవటం అనేది కామన్ థింగ్. తర్వాత రాబో దినములలో వారందరూ మరువబడిన వారే ఉంటారు. జ్ఞానులు మృతి పొందే విధమెట్టదు, బుద్ధిహీనులు మృతి నొందేటువంటి విధానం కూడా అలాంటిదే. మరి ఫిజికల్ డెత్లో ఏమి డిఫరెన్సెస్ లేవు. మంచోడు చనిపోతున్నాడు, చెడ్డోడు చనిపోతున్నాడు. మంచివానికి జబ్బులు వస్తున్నాయి, చెడ్డవానికి జబ్బులు వస్తున్నాయి. ఎంత విచిత్రం! చాలా విచిత్రం కాదు? చాలా మంచిగా ప్రవర్తించిన వారికి కూడా అదే రకంగా శారీరక మరణం వస్తుంది. చెడ్డగా ప్రవర్తించిన వాడికి శారీరక మరణం వస్తుంది. ఏమిటి డిఫరెన్స్? ఏమిటి కనపడలేదు. భూమి మీద ఒక మానవ జ్ఞానిగా ఆలోచిస్తున్నాడు. దైవ సంబంధమైన కోణంలో అతడు వెళ్ళలేకపోయాడు. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగున్నది నాకు వ్యసనం పుట్టించింది, అంతా వ్యర్థంగా గాలికి ప్రయాసపడినట్టుగా కలుగుతోంది కనుక నా బ్రతుకుట నాకు అసహ్యమాయను. చాలా భయంకరమైన మాట వాడాడు 17వ వచనంలో. I hated life because what is done under the sun was grievous to me, for all is vanity and is a striving after wind. గాలికి ప్రయాసపడినట్లుగా ఉంది జీవితం, ఇది వ్యర్థంగా కనిపిస్తుంది.
ఇది వ్యర్థంగా కనిపిస్తోంది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, జీవితంలో గాలికి ప్రయాసపడినట్లుగా ప్రయాసపడుతున్నారా? వ్యసనంగా కనిపిస్తోంది, అందుకే జీవితాన్ని అసహ్యించుకుంటున్నాడు. బ్రతకటం అసహ్యంగా ఉంది, నా జీవితం నాకు అసహ్యాన్ని పుట్టిస్తోంది అన్నాడు మహాజ్ఞాని. హీఈస్ నాట్ హ్యాపీ విత్ హిస్ లైఫ్. తన జీవితాన్ని చూసుకున్నప్పుడు సంతోషంగా ఉండలేకపోయాడు. కారణం ఏంటి? ఈనాడు నీ జీవితం నీకు సంతోషాన్ని ఇస్తోందా? నీ బ్రతుకు నీకు అసహ్యం కలిగిస్తోందా? ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నువ్వు విశ్వాసం అయితే నీ జీవితం బ్యూటిఫుల్గా ఉంటుంది, మీనింగ్ఫుల్గా ఉంటుంది, చాలా ప్రైరేజ్డ్గా ఉంటుంది. అలా కాకుండా నా బ్రతుకు నాకు అసహ్యం అయిపోయింది, ఐ హేటెడ్ లైఫ్, బ్రతకటం అంటే అసహ్యం అయిపోయింది అన్నాడంటే మిజరబుల్ కండిషన్. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కారణం జీవితంలో అర్థం లేదని. సోదరుడా, సోదరి, ఒకే జీవితం దేవుడు మనకిచ్చింది, ఆ ఒక్క జీవితంలోనే ఆనందంగా జీవించడం మనం నేర్చుకోవాలి. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటి తరువాత నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టాలని తెలుసుకుని నేను వాటి యందు అసహ్యపడి తిని. చూడండి, మనిషి ఆలోచనలు ఎట్లుంటాయి. నేను చనిపోతే నేను సంపాదించినవి నావి అన్నీ వేరొకరికి అప్పగించాలని అనుకుంటేనే నేను సంపాదించిన వాటిని చూస్తే నాకు అసహ్యం పుట్టింది అన్నాడు. ఎందుకంటే డెత్ ఈజ్ సర్టెన్, మానవునికి మరణం తథ్యం. ఆ మరణం తర్వాత నా వస్తువులన్నీ ఎవరి అయిపోతాయి, కాబట్టి వాటిని చూస్తే నాకు అసహ్యం వస్తుంది అన్నాడు. జీవితంలో తృప్తి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, కన్ఫ్యూజన్, అంతా కూడా ప్రశ్నార్థకంగానే ఉంది అతని జీవితం. వాస్తవమే. మరి లోకంలో ఆలోచన చేస్తే మనం ఒక కారు వాడుతున్నాం, ఒక కారుకి మనం ఓనర్, కానీ మనం చనిపోతే ఆ కారు వేరొకడు ఓనర్ అవుతాడు. అలాగే ఇల్లు, పొలం, స్థలం అన్నీ కూడా, అవన్నీ కూడా నేను చనిపోయిన తర్వాత నావి కావు అని ఆ భావన వస్తేనే వాటి మీద నాకు అసలు వ్యామోహం పోయింది, అవి నాకు అసహ్యంగా నేను ఎంచుకున్నాను అన్నాడు. ఒక దినాన మన అందరం చనిపోతాం. దేన్ని తీసుకెళ్తాం? దేన్ని తీసుకెళ్తాం. లోకం మీద అసహ్యం పట్టడం లేదా? నీవు తీసుకొని వెళ్ళలేనటువంటి దాన్ని సమకూర్చుకుంటున్నావు భూమి మీద, అది నీకు తృప్తినివ్వదు, నీ మీద నీకే అసహ్యాన్ని ఇస్తుంది. వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారి ఉండును, ఇది వ్యర్థమే. నా తర్వాత వచ్చేవాడు జ్ఞానై ఉంటాడో అజ్ఞానై ఉంటాడో నాకేం తెలుస్తుంది, కాబట్టి అది నాకు వ్యర్థంగానే కనిపిస్తోంది. నా కష్టఫలం అంతటి మీద వాడు అధికారి అయిపోతాడు, కనుక ఇది కూడా నాకు వ్యర్థమే అనిపిస్తోంది ఈ సంపాదన అన్నాడు. చాలా మంచిది ఆ అవగాహన. నాకు తెలిసిన ఒక ధనవంతుడు ఉన్నాడు, అతడు చనిపోయాడు. అతడు బ్రతికి ఉండగా అతడు ఎవరిని రానిచ్చేవాడు కాదు, ఎవరికి ఏం పెట్టేవాడు కాదు, తనే అనుభవిస్తూ ఉండేవాడు. అతడు చనిపోయాడు, ఆ తరువాత వేరొకరి స్వాధీనానికి అది వెళ్ళిపోయింది, ఆ ఆస్తి పోయింది. మానవుడు బ్రతికుండగానే తన వరకు అనుభవించగలుగుతాడు, తన మరణానంతరం అది వేరొకరికి వెళ్ళిపోతుంది, దాన్ని నువ్వేమీ చేయలేవు. కాబట్టి దాన్ని చూసినప్పుడు నాకు అది వ్యర్థంగా అనిపిస్తోంది అన్నాడు. నా వెనక వచ్చేవాడు జ్ఞానం గలవాడో కాదో ఎలా తెలుస్తుంది? మన సక్సెసర్ ఎవరు? అతడు మనకంటే మెరుగ్గా ప్రవర్తించగలుగుతాడా అనే ఆలోచన మనకు ఉండాలి. నా మాట వింటున్నారా? నా వెనుక వచ్చేటువంటి వాడు నా యొక్క ఐడియాలజీతో ఉంటాడా అనేది నేను ఎలా చెప్పగలుగుతాను? చెప్పలేను. రాజులు మారారు, బైబిల్ గ్రంథంలో రాజులు మారే కొలది పరిస్థితులు మారాయి. ఎక్కడ కూడా గత రాజు
వలె ఎవరు ప్రవర్తించరు. ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. కావున సూర్యుని కింద నేను ప్రయాసపడ్డాను, ఆ విషయమై నేను ఆశ విడిచిన వాడిని అయ్యాను. ఒకడు జ్ఞానంతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేస్తాడు, అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది గొప్ప వ్యర్థమైనదిగా చెడుదిగా కనబడుతుంది. చాలా పోరాడి సంపాదిస్తాడు, కానీ దాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నాకు తెలిసిన ఒక అధికారి యవనుడే ఒక పెద్ద ప్రమోషన్ పొందాడు. అతడు దానికోసం చాలా పోరాడాడు. ఆ ప్రమోషన్ రేపు పొద్దున రిసీవ్ చేసుకుంటాడు అనగా ఆ రాత్రి ఆయనకి గుండెపోటు వచ్చింది. ఉదయం 10:30 గంటలకు ఆ ఫ్యాక్స్లో ఆ సమాచారం అతని ప్రమోషన్ అతనికి తెలుస్తుంది అనగా అతడు 8:30 గంటలకి చనిపోయాడు. తను సంపాదించుకున్నటువంటి ఆ ప్రమోషన్ ఎవరికి వెళుతుంది? ఆయన చనిపోయాడు కాబట్టి ఆ సీట్లో వేరొకడు వెళ్ళిపోతాడు. అదే చెబుతున్నాడు, నా కష్టఫలమంతటి మీద వేరొకడు అధికారి అయి ఉంటాడు. నేను ప్రయాసపడి జ్ఞానం సంపాదించుకున్నాను. సూర్యుని క్రింద నేను ఎంతో ప్రయాసపడ్డాను ఈ జ్ఞానం సంపాదించడానికి, కానీ ఇదంతా వ్యర్థమే. అవునండి, మన జీవితం లోకంలో ఆలోచిస్తే వ్యర్థమే, కానీ క్రీస్తు యేసునందు మన జీవితం పరమార్థం కలిగినది. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైపోయాను. చూడండి, చివరి దశలో పడక మీదకి వెళ్ళిపోయినప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ఎన్నో ప్రయాణాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో విజయాలు, ఎన్నో సాధించినవి, ఎంతో ఘనత అన్నీ కనిపిస్తాయి. కానీ ఒక దినాన మనం వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని తెలిసినప్పుడు నేను ఆశ విడిచిన వాడిని అయ్యాను. ఆశ విడిచిపెట్టడం అంటే వాటి మీద నాకు నిరీక్షణ లేదు, వాటి మీద నాకు అపేక్ష లేదు. ఎన్నో జయించి ఎన్నో దాటి వచ్చిన వాడు చెబుతాడు, అవన్నీ నాకు ఇప్పుడు వ్యర్థమని అనిపిస్తున్నాయి. సోదరుడా, సోదరి, జీవితంలో దేవుడిచ్చినవే మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రభువు ఇవ్వనివి, మన ప్రయాసతో సంపాదించుకున్నవి మనం విడిచి వెళ్ళాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడే మనం భారమైన హృదయం కలిగిన వారమైపోతుంటాం. చాలా చెడ్డది ఏమిటంటే స్వాస్థ్యము వేరొకరికి ఇచ్చేయాలి. దేనికోసమైతే నేను ప్రయాసపడ్డానో ఆ స్వాస్థ్యాన్ని వేరొకరికి అప్పగించేసేయాలి. అప్పగించక తప్పదు. ఒక ఆయన కొన్ని ఎకరాలు కొన్నాడు, ఆయన చనిపోయాడు, అతని కుమారునికి వచ్చాయి. ఆ కుమారుడు చనిపోయాడు, అతని మనవనికి వచ్చాయి. అతడు బుద్ధి గలవాడో లేడో అతనికి తెలుస్తుందా? కాబట్టి మానవుని ప్రయాస సంపాదన అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు, సంపాదన శాశ్వతంగా ఉండిపోలేదు, సంపాదన తృప్తినివ్వలేదు. ఈ సత్యం గుర్తెరిగాడు సొలొమోను. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేత వాడు తలపెట్టు కార్యములన్నిటి చేత వానికి ఏమి దొరుకుతున్నది? వారి దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి ఎందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు, ఇదియు వ్యర్థమే. ఎంతో శ్రమ పడినవాడు, ఎన్నో పాటలు పడి ప్రయాసపడినవాడు, ఎంతో ఘనత సాధించినవాడు మనసులో నెమ్మది లేనివాడైతే అదంతా కూడా వ్యర్థమే. మనసులో నెమ్మది అంటే మారు మనసు, రక్షణ అనుభవం, దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అలాంటి అనుభవం లేకపోతే అదంతా కూడా వ్యర్థమే అని అన్నాడు. అన్నపానాలు పుచ్చుకొనుట కంటే కష్టార్జితం చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైంది ఏదీ లేదు, ఇది నువ్వు దేవుని వలన కలుగునని నేను తెలుసుకున్నాను. చాలా మంచి పని చేశాడు. అన్నపానాలు పుచ్చుకోవటం కంటే ఇంకా మేలైనది ఏదీ లేదంటున్నాడు. లోకస్తులు ఇలా ఆలోచిస్తారు, అన్నపానాల గురించి ఆలోచిస్తారు, కానీ దేవుని పిల్లలు అన్నపానాలను గురించి ఆలోచించరు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను సేవకు పంపిస్తున్నప్పుడు ఏమీ ఇవ్వకుండానే పంపించారు. అథారిటీ ఇచ్చాడు, భౌతికమైన పొజిషన్ ఏమి ఇవ్వలేదు, కానీ వాళ్ళు రీచ్ అయ్యారు. కారణము, వారి దేవుడు వారితో కూడా ఉన్నాడు.
దేవుని వలన మేలు కలుగుతుంది. కష్టార్జితం చేత సుఖపడుట కంటే దేవుని వలన కలిగే మేలు గొప్పది. అన్నపానములు పుచ్చుకొనుట కంటే సుఖపడుట కంటే నరునికి మేలైనది ఏది కూడా లేదు. ఇదంతా దేవుని వల్ల కలుగుతుంది. దేవుడు అనుమతించకపోతే ఒక్క ముద్ద భోజనం చేయలేవు, ఒక్క కునుకు తీయలేవు. కనుక నీ జీవితం, నీ భవిష్యత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో ఉంది. ఇది ఎంతైనా వాస్తవం. ఆయనను సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? చూడండి, ఫర్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ హూ కెన్ ఈట్ ఆర్ హూ కెన్ హ్యావ్ ఎంజాయ్మెంట్. ప్రభువు లేకుండా ఎవరు సంతోషిస్తారు? ఎంజాయ్మెంట్ అన్నాడు, హ్యాపీనెస్ కాదు, ఎంజాయ్మెంట్. ప్రభువు లేకుండా ఎవడైనా సంతోషించగలుగుతాడా అంటే నో, లేదు అనే జవాబు. అవునండి, యేసయ్య మీ జీవితంలో ఉన్నాడా? యేసయ్య మీ హృదయాల్లోకి వచ్చారా? పరిశుద్ధాత్మ దేవుని యందు నివసిస్తున్నాడా? నీ ప్రార్థనకు జవాబిస్తున్నాడా? ఆయనకు అనుకూలమైన పాత్రగా నీ జీవితాన్ని నువ్వు దిద్దుకోగలుగుతున్నావా? వీటిని అధ్యయనం చేయాలి. ఏలయనగా ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండేవానికి దేవుడు జ్ఞానము తెలియ ఆనందము అనుగ్రహిస్తాడు. సెలవు లేక భోజనం చేయగలిగిన వాడు ఎవడు? ఆయన సెలవిస్తేనే భోజనం. ఆయన సెలవు ఇవ్వకపోతే భోజనం ఎక్కడిది? సోదరుడా, సోదరి, అంటే ఆయన కృప, ఆయన కనికరాలు మనకు కావాలి. ఫర్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ who can eat or who can have enjoyment, for the one who pleases him God has given wisdom and knowledge and joy. 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండేవానికి దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహిస్తాడు. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు ప్రతి పనిని ఆయన పాపాత్మనుగా నిర్ణయిస్తాడు. ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగానే ఉన్నది. గాలికి ప్రయాసపడినట్టుందట. ఎందుకని? జ్ఞానము, తెలివి, ఆనందమును దైవ దృష్టికి మంచివాడుగా ఉండేవానికి దేవుడు ఇస్తాడు. దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేసేవాడిని, పాపాత్ముని యొక్క ఆస్తిని ఆయన నిర్ణయిస్తాడు. విశ్వాస యొక్క ఆధిక్యత ఎంత గొప్పది చూడండి. విశ్వాస యొక్క ఆధిక్యత చాలా ఉన్నతమైనటువంటిది. మనం 26 వచనాల చేత ఈ యొక్క 2వ అధ్యాయాన్ని మనం ముగించుకోగలిగాం.